తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కడూరు పంచాయతీ వెంకటరెడ్డి కండ్రిగలోని శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ స్థలాన్ని పూజారి అక్రమంగా ఆక్రమించి గృహ నిర్మాణానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి దాతలు ఇచ్చిన భూమిని పూజారి తొండ దామోదరం తనదేనంటూ ప్రహారీ గోడ బేస్మెంట్ నిర్మించడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది. తొండ శంకరయ్య గుడిలో పూజలు జరుగుతూ బాగుంది. ఆయన ఇక్కడ పూజలు చేస్తానని చెప్పేసి వచ్చి బాగానే చేస్తా ఉన్నాడు. అతనికి మనసులో ఏం కలిగిందో తెలియదు. తర్వాత నేను గుడిని డెవలప్ చేస్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాడు. సెటిల్ అయ్యి గుడికి సెటిల్ కట్టి అంటే కళ్యాణ మండపం కడుతున్నానని చెప్పేసి అందరినీ ఊరావతుల్ని మెప్పించాడు. గుడి హద్దులు బాగా చూసుకోవచ్చు. ప్రహరీ గోడ ఉంది. ఇక అప్పటి నుంచి ఈ గ్రామస్తులు ఇంటింటికి కొంత డబ్బులు వేసుకుని సందాలు వేసుకొని ఆయనతో కలిసి ఇన్ని సంవత్సరాలుగా పిలుపులు తిరునాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. దాని తర్వాత శంకరయ్య ఆయన చనిపోయిన తర్వాత ముసామాయనే చేసుకుంటున్నారు. పక్కనే ఇది ఒక ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఆక్రమణ గోడ భూమి సోటిని కబ్జా చేసి గోడ కట్టేసి వాళ్ళకి నిదర్శనాలు చూపిస్తాము. గోడ కట్టేసాడు. దీన్ని మేము అన్ని విధాల ప్రశ్నించినప్పుడు ఇది నా చోటు మీరేం చేసుకుంటారా, ఇది గ్రామస్తున్నరా, గ్రామంలో అందరూ కలిసి చేసుకుంటున్నాము, నువ్వంటే నేను చేసుకుంటాను, మీరేం చేస్తారు చేసుకోండి అన్నారు. గ్రామస్తుల నిర్ణయం తోటి గ్రామ పెద్దల నిర్ణయం తోటి కూర్చున్నాము. ఆయన పర్మిషన్ తోటి ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసి ఎంఆర్ఓ గారు మీరు చూసాను నేను చూసుకుంటానని చెప్పిన తర్వాతనే ఈ దీన్ని చేయడం జరిగింది.